అటుగా వచ్చి సమ్మక్కను వెన్నుపోటు పొడిచాడు. అమరుక్షణమే సమ్మక్క అదృశ్యం అయింది. మళ్ళీ కనిపించలేదు. కాకతీయ సైన్యం గెలిచిన గర్వంతో వెనుతిరిగింది. మేడారం కోయగూడెం తల్లిని పోగొట్టుకున్న బిడ్డలా దుఃఖంలో మునిగింది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు. అతనికి కులదైవం ఏకవీరాదేవి కలలో కనిపించింది. మేడారంలో కోయలకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. వారికి హాని జరిగితే రాజ్యానికి ముప్పు వస్తుందని చెప్పింది. సమ్మక్క, సారక్క దేవతల వంటివారని, వారికి భక్తితో ఘనమైన జాతర చేయమని సలహా ఇచ్చింది. ప్రతాపరుద్రుడు వెంటనే గిరిజనులకు కప్పం కట్టే అవసరం లేదని వార్త పంపించాడు. సమ్మక్క సారక్కలకు జాతర నిర్వహించమని ఆదేశించాడు. ఆ విధంగా సమ్మక్క గూడెం ప్రజలు గుండెల్లో గుడి కట్టుకుంది. సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి చాలా వైభవంగా జరుగుతుంది. ఈ జాతర మాఘమాసం పూర్ణిమకు 2 రోజుల ముందు మొదలవుతుంది. మన రాష్ట్రం నుండే కాక ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. ఆనందంగా, ఉత్సాహంగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.